కాళేశ్వరం బ్యారేజీ ఎందుకు పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలని, త్వరలోనే ఎన్డీఎస్ఏ రిపోర్టుపై వచ్చే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ 1,00,000 కోట్ల రూపాయలతో నాణ్యత లేని ప్రాజెక్టు నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. थोड़ा सा शर्म करो साहब, కొద్దిగా సిగ్గుపడాలి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి.